హలో గాయ్స్, ఈరోజు డాగ్స్ ఫేవరెట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. అది చికెన్ లివర్. సో చికెన్ హార్ట్ కూడా మనం పెట్టచ్చు. సో ఈరోజు అయితే మనం చికెన్ లివర్తో చేస్తున్నాం. తీసుకున్న వాటిని చిన్న చిన్న పీసెస్ తీసుకొని అందులో ఉన్న వేస్టేజ్ అదంతా తీసి మనం పారేసుకోవాలి. అలాగే చికెన్ హార్ట్స్ ఉంటాయి కదా, దానికి కూడా వేస్టేజ్ ఉంటుంది, నొక్కితే వస్తుంది బయటకి, అది కూడా తీసి పారేసి మనం చేసుకోవాలి. సో ఇక్కడైతే పీసెస్ కట్ చేసాం. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ వేసి అది నీట్గా వాష్ చేసుకుంటున్నాం. ఒక 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసి ఆ వాటర్ అదంతా కూడా వంపేస్తున్నాం. అండ్ నేను కొంచెం లివరే తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గ రైస్ తీసుకుంటున్నాను. ఆ రైస్ని కూడా 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకుంటాం అండి. అండ్ ఎవరిదైనా డాగ్ అయితే వెయిట్ లేదు అని అనుకుంటున్నట్టయితే మీరు రైస్ క్వాంటిటీ అనేది కొంచెం పెంచండి. ఖచ్చితంగా డాగ్ అయితే వెయిట్ గెయిన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం కడిగిన రైస్లోని ఆ లివర్ పీసెస్ని మనం వేస్తున్నాం. మీరు ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఇంకా స్పైసెస్ ఉంటాయి కదా, ఇలాంటివి ఏమీ కూడా యాడ్ చేయకూడదు. అవి డాగ్కి మంచిది కాదు. సో మీరు యాడ్ చేయాలనుకుంటే కొంచెం హెల్దీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. సో దీనికి ఇప్పుడు మనం రైస్ లివర్ పెట్టాం కదా, దానికి తగ్గ వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. రైస్ కూడా బాగా కుక్ చేయాలి. ఇప్పుడు మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రెసిపీతో పాటు నేను ఇప్పుడు ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే నేను కొన్ని వెజ్జీస్ వేస్తాను, లైక్ పొటాటో, క్యారెట్ అని ఇలా వేసి అవి కూడా కలిపి కుక్ చేసి పెడతాను డాగ్కి. అండ్ మరొక విషయం అండి, నేను చాలా మంది దగ్గర చూశాను రైస్ సపరేట్గా కుక్ చేస్తారు, ఇలాగా చికెన్ కానీ ఇవన్నీ బోన్స్ కానీ సపరేట్గా కుక్ చేస్తారు. అలా కుక్ చేయడం వల్ల మన మెయిన్ డాగ్కి పెడుతుంది ప్రోటీనే కదండి, ఆ ప్రోటీనే మిస్ అయిపోద్ది. ఆ బాయిల్ అండ్ వాటర్లో అలా వెళ్ళిపోయి మిస్ అయిపోతుంది. నేను అలా పెట్టడానికి ఇష్టపడినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.